నియోజకవర్గం ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం శాసనసభ స్థానానికి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా అమిలినేని సురేంద్రబాబు నామినేషన్ దాఖలు చేశారు. చంద్రబాబుపై నమ్మకంతో తనకు ఓటేయాలని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేసి అన్ని వర్గాల ఆదరాభిమానాలను చూరగొంటానని భరోసా ఇచ్చారు సురేంద్రబాబు. తనను కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తానని అన్నారు. నియోజకవర్గంలో మంత్రి ఉషశ్రీ చరణ్, ఎంపీ రంగయ్య 2 వర్గాలుగా విడిపోయి దోచుకున్నారని ఆరోపించారు. మేము మా తెలుగుదేశం పార్టీ నాయకులతోనూ, కార్యకర్తలతోనూ, ప్రజలతోనూ వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. ప్రజలు కూడా అపూర్వ స్వాగతం పలికారు. నామినేషన్ ప్రజలు అత్యధికంగా తరలి వచ్చారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి అంటే ప్రజలు ఒకటే మనం గమనించాలి, వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు. ఏదైతే ఉన్నా ఖచ్చితంగా మార్పు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కూడా మన పైన ఉంది, మా పైన పూర్తిగా ఉంది. ఆ మార్పు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ సూపర్ 6 పథకాలు అయితేనేమి, ఇతర పథకాలు అయితేనేమి అన్ని కూడా ప్రజలకు వివరించడం జరిగింది. అలాగే మేము కూడా ఒక మేనిఫెస్టో తయారు చేశాం. ఆ మేనిఫెస్టోలో 12 అంశాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈరోజు సాయంత్రం కానీ రేపు సాయంత్రం కానీ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రజలందరికీ కూడా అందుబాటులో వచ్చేటట్టు ఆ 12 అంశాలు కూడా ఏదైతే ఉందో రాబోయే 5 ఏళ్లలో కూడా అన్ని కూడా పూర్తి చేసి ప్రజలకు ఉపయోగపడేటట్టు ఖచ్చితంగా చేయగలిగినట్టు చెప్తాం. అవి కాకోకుండా ఇంకా చేయాల్సినవి కూడా ఉన్నాయి. అవి కూడా చేసిన తర్వాత ప్రజలు మెప్పు పొందేందుకు ప్రయత్నిస్తాం తప్ప ఏదైతే మేము ఆ 12 అంశాలు ఇస్తున్నామో అవన్నీ కూడా నెరవేరుస్తాం. ఎందుకంటే ముఖ్యంగా దాంట్లో బీటీపీ ప్రాజెక్ట్ కావచ్చు, అలాగే మనకి రోడ్లు కావచ్చు, అలాగే మంచి హాస్పిటల్స్ కావచ్చు, చదువు కావచ్చు, మనకి పరిశ్రమకు సంబంధించిన ఏపీఐసిసి ల్యాండ్, నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి ఆ ల్యాండ్ లేఅవుట్ చేసేసి లేదా ల్యాండ్ అభివృద్ధి చేసి ఇతరులందరూ కూడా ఒక మన కంపెనీలు తీసుకొచ్చి అక్కడ నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి ఏదైనా కావచ్చు. అలాగే అక్కడికి రైతులకు సంబంధించి ఏదైతే ఉన్నాయో డ్రిప్ ఇరిగేషన్, రకరకాల తుంపర్ శాతం, మళ్ళీ రైతులకు సంబంధించిన ఏ అంశమైనా కూడా అన్ని చేయడానికి మా 12 అంశాలతో కూడిన మేనిఫెస్టో ఉంది. అది కూడా రేపు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అది ఆ మేనిఫెస్టో ఖచ్చితంగా ప్రజలందరూ, కళ్యాణదుర్గ ప్రాంత ప్రజలందరూ కూడా ఉపయోగపడుతుంది. ఉపయోగపడిన తర్వాత ప్రజలు ఖచ్చితంగా మమ్మల్ని అభిమానిస్తారు, ఆదరిస్తారు. ఎందుకంటే వాళ్ళు గడిచిన ఈ 5 ఏళ్లలో పూర్తిగా కూరుకుపోయారు. ఎందుకంటే మంత్రి గారు ఉన్నారు ఇక్కడ, మంత్రి గారు ఏం చేశారు ఎంపీ గారికి తెలియదు, ఎంపీ గారు ఏం చేశారో మంత్రి గారికి తెలియదు. ఆ రకంగా రెండుగా ఉన్నారు. ఒకరికొకరికి సంబంధం లేకపోవడం, ఒకరికి అవినీతిలో కూడా కూరుకుపోవడం జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో అవినీతికి దూరంగా ఉండి మనం అన్ని కూడా అవినీతి అనేది లేకోకుండా ఏదైతే నీతి నిజాయితీ పరిపాలన ప్రజలకు అవసరమో ఆ పరిపాలన అందిస్తామని బీఆర్ఎస్ వాళ్ళు